మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇవాళ మనం వాడే ఫోన్‌లో జియో వాడుతున్నాం. అట్లాగే రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన మార్ట్‌లకు పోతున్నాం. రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన బట్టల దగ్గరికి పోతున్నాం. టాటా వాళ్ళ దాని దగ్గరికి పోతున్నాం. అదానీ వాళ్ళ దగ్గరికి పోతున్నాం. ఇయన్నీ వ్యాపారమే. నువ్వైనా నేనైనా వ్యాపారం ఈ స్థాయిలో చేద్దాం అనుకుంటే వాళ్ళు పెద్ద స్థాయిలో చేస్తున్నారు. మనకున్న సహజ సిద్ధమైన ఈర్ష్య వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల వ్యాపారవేత్తని గొప్పవాళ్ళుగా చిత్రీకరిస్తున్నాం. మన వాళ్ళని చెడుగా చూపెడుతున్నాం. దీనికి ప్రోత్సహించేది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆహ్, కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తుంటే, అదే తెలంగాణ అదానీని అక్కడ పెట్టుబడులు పెట్టమంటది. అలాగే కర్ణాటక అదానీకి రెడ్ కార్పెట్ ఏస్తుంది. కేరళ కమ్యూనిస్టులు నిరంతరం దూషిస్తారు అదాని. ఇప్పుడు తిరువనంతపురం దగ్గర, త్రివేంద్రం దగ్గర ఉన్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని విజింజం పోర్ట్‌ని ఇప్పుడు అదాని 16,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. రైలు, యార్డు, బెర్త్స్ అన్నీ తనే చూసుకుంటాడు. నెక్స్ట్ జెమ్ ప్రొటెక్టెడ్ ఎకోసిస్టమ్‌తో నడుపుతున్నాడు. 2028 కల్లా అది కంప్లీట్ ఎగ్జిస్టెన్స్‌లోకి తీసుకురావడానికి ఒప్పుకున్నారు. ఇది ఇచ్చింది ఎవరు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది? కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కాబట్టి మాటలు వేరు, చేతలు వేరు.